తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఐకేపీ విఏఓల ఏజెంట్ యాక్షన్ కమిటీ సెట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న విఏఓల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000 ఇవ్వడంతో పాటు సెర్పు ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన విఏఓలకు సీసీలుగా పదోన్నతులు కల్పించి సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 58 జీవోను సవరించాలని కోరారు. కలిసి ధర్నా చేస్తున్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయినా మాకు ఎలాంటి సాలరీలు అనేవి లేవు. 5,000 వేతనం కోసం చేస్తున్నాం. 5,000 వేతనం వల్ల మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని కానీ మామూలను కానీ ఉండడం వల్ల మాకు కనీస వేతనం 20,000 రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు సానుకూలంగా స్పందించి మా కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాము. సెర్పు ఉద్యోగులను గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు అన్నిట్లలో మేము ప్రతి పనికి మేమే ఉంటాం, కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మాకు కొంచెం సానుకూలంగా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం చెల్లించాలని కోరుకుంటున్నాం. 18 నుండి ఇవాళ వరకు 5 రోజుల సమ్మె కొనసాగిస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే ఉద్యోగ భద్రత కల్పించాలి, మమ్మల్ని సెర్పు ఉద్యోగులు గుర్తించాలి. ఆన్లైన్ డేటా చాలా విధాలుగా మేము 10th వరకు చదువుకున్నాము. ఆన్లైన్ డేటా అనుకూలంగా పెంచి మమ్మల్ని చేయమని బాగా ఇబ్బంది పెడుతుండ్రు. మేము చేసే పనులేమిటి, మేము చేయకూడని పనులేంటి కూడా మాకు చెప్పాలి. ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఆన్లైన్ డేటా తక్కువ చేయాలని, తర్వాత గవర్నమెంట్ మాకు ఎంత ఇవ్వాలి.